మంచిది. ఈరోజు ఒక చక్కని వర్తమానం ద్వారా ప్రభు మనలందరినీ బలపరచునుగాక. ఒకానొక ప్రాంతంలో ఒక చక్కని భక్తి కలిగిన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఎవరు? భక్తి కలిగిన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వారికి ఒక చక్కని కుమారుడు పుట్టాడు. అయితే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతిదినము కూడా చక్కగా ఆ కుమారుణ్ణి ఎంత భక్తిగా పెంచారంటే అంత భక్తిగా పెంచారు. ప్రార్థన వెళ్తే బడి, లేదంటే మందిరం, ఇంటిలో ఉంటే బైబిల్ వాక్య ధ్యానం, లేదంటే పాఠ్య పుస్తకాలు చదువుకోవటం, ఇవి తప్ప లోకం అంటే ఏంటో ఆ బాబుకు తెలియదు. లోక జ్ఞానం అసలే తెలియదు. లోకంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అనమాట. అంత భక్తిగా పెంచారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా భక్తిపరులు. కుమారుని కూడా అదే విధంగా పెంచారు. అయితే ఆ బాబుకి చిన్నప్పటి నుంచే ఒక చక్కని కంటత వాక్యాలు కొన్ని నేర్పించారు. కీర్తనల గ్రంథములో ప్రాముఖ్యంగా 23వ కీర్తన, 103వ కీర్తనను చాలా చక్కగా ఆ బాబుకి నేర్పించారు. 23వ కీర్తన ఏంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. 103వ కీర్తన ఏంటి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే ఈ కీర్తన బాగా నోటెడ్ అయిపోయినాయి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవటం, ఈ కీర్తన చదువుకోవటం, ఆ బాబిక స్కూలుకి సంబంధించిన బుక్స్ చదువుకోవటం, బడికి వెళ్ళటం. ఇలా ఆ బాబు 10th క్లాస్ వయసు వచ్చిందండి. జాగ్రత్తగా వినండి. 10th క్లాస్ వయసు వచ్చేసరికి ఒకానొక రోజున ఒకరోజు స్కూల్లో ఎందుకో ఆ బాబు దగ్గుతూ ఉండగా నోటి వెంట బ్లడ్ పడిందంట. బ్లడ్ పడంగానే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులకు చెప్పాడు, మమ్మీ డాడీ ఈరోజు స్కూల్లో నేను ఇట్లా దగ్గుతూ ఉంటే నోటి నుంచి బ్లడ్ పడింది, ఏంటో నాకు భయంగా ఉంది అని చెప్పాడు. వెంటనే ఆ తల్లిదండ్రులు అన్నమాట, ఏం కదయ్యా, మన దేవుడు ఉన్నాడు కదా, నేను స్వస్థపరచువాడను నేనే అన్న గొప్ప దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేద్దాం, ఏం కాదు అని చెప్పారు. ఆ రోజు అయిపోయింది. తర్వాత ఒక వారం రోజుల తర్వాత మరలా అదే మాదిరిగా ఆ స్కూల్లో మరలా బ్లడ్ పడంగానే టీచర్స్ ఇంటికి ఫోన్ చేసి చెప్పారు. చెప్పగానే ఆ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? ఆ డాక్టర్లు టెస్ట్లన్నీ చేసి చాలా ఆశ్చర్యంగా ఆ తల్లిదండ్రులిద్దరిని కూడా లోపలికి పిలిచి వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమ్మా మీ బాబుకి నాలుక టంగ్ క్యాన్సర్ వచ్చింది. ఈ నాలుక క్యాన్సర్ రావటాన్ని బట్టి మరి కొద్ది రోజుల్లో మీ బాబు నాలుకను తీసేయాలి, లేదంటే శరీరం మొత్తం ప్రాకి ప్రాణానికే ప్రమాదం, మరి మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్పారు. అయితే కొన్ని రోజులు సమయాన్ని ఇచ్చారు. అయితే జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. ఇంటికి వచ్చి వారి ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఏమనో తెలుసా? దేవా నిన్నే స్తుతిస్తున్నాం కదా, నిన్నే ఆరాధిస్తున్నాం కదా, నిన్నే ప్రార్థన చేస్తున్నాం కదా, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది, ఈ సమయంలో ఏంటయ్యా మా కుమారుడు పరిస్థితి అని ప్రార్థన చేస్తూ ఆ కుమారుడు పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. డాక్టర్ గారు చెప్పిన డేట్ దగ్గరికి వచ్చింది. వీళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. చుట్టాలకి బంధువులకి కొంచెం లైట్గా తెలిసి వాళ్ళు వీళ్ళు వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా? మీరు చేసే భక్తి, మీరు చేసే ప్రార్థన ఏమైపోయింది? ఈ సమయంలో కూడా ఇంకా ఏమంటున్నారు? యెహోవా నా కాపరి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేళ్లను. ఏ మేలు చేశాడు మీకు? దేవుడు చేసిన మేలేంటి? దేవుడు చేసిన ఉపకారం ఏంటి? నిజంగా మీరు చేస్తున్న ప్రార్థన బట్టి మీరు ఒక గొప్ప స్థితిలో ఉండవలసిన వారు. నీ కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లో రోగిగా మారాడో తెలుసా? ఎందుకు ఆరాధన చేస్తున్నారు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారని బంధువులు రాబందుల్లాగా మారి సూటిపోటి మాటల చేత వారు గుచ్చుతా ఉంటే
అయినా ఆ మాటలన్నీ ప్రక్కన పెట్టేసి అలనాడు యోబు భక్తుడు కానీ దేవుని సన్నిధిలో కూర్చుని ఏ విధంగా యెహోవాయే ఇచ్చెనో యెహోవాయే తీసుకొనెనో ఆయనకే స్తుతి కలుగునుగా కానీ ప్రార్థన చేశాడో ఆ తల్లి తండ్రి ఇద్దరూ కూడా ప్రభువా ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు, ఈ బిడ్డను బ్రతికించటమైనా మాట్లాడించటమైనా సమస్తము నీ చేతుల్లోనే ఉంది, నీ ఇష్టమయ్యా అని చెప్పి ప్రార్థన చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? డాక్టర్ గారు వచ్చి చెకప్ చేసి చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మీ దగ్గర పెద్ద సెల్ ఫోన్ ఉంటే ఆ సెల్ ఫోన్ బాబు దగ్గర పెట్టి మీరు మాట్లాడించుకోండి. తల్లికి ఏం చెప్పాలనుకుంటున్నాడో, తండ్రికి ఏం చెప్పాలనుకుంటున్నాడో, బంధువులకి ఏం చెప్పాలనుకుంటున్నాడో, చివరిగా తను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నోరు తెరచి తాను మాట్లాడాలనుకున్న మాటలన్నిటినీ కూడా మాట్లాడితే దాంట్లో రికార్డ్ అవుతాయి. తర్వాత ఇక మాట్లాడే అవకాశం ఉండదు కదా, నాలుగు తీసేసిన తర్వాత మీరు తర్వాత వినటానికి అవకాశం ఉండిద్ది అని చెప్పారు. చెప్తే నర్సులంతా స్టాఫ్ అంతా చుట్టుపక్కల ఉన్నారు. అయితే ఈ బాబును మధ్యలో కూర్చోబెట్టి తల్లి ఒక ప్రక్కన తండ్రి ఒక ప్రక్కన బంధువులు ఒక ప్రక్కన కూర్చుని సెల్ ఫోన్ రికార్డ్ ఆన్ చేస్తే ఆ బాబు పలికిన మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా నీవు మరువకుము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గాఢాంధకారములో నేను నడిచిన అయ్యా అన్ని పరిస్థితుల్లో నీవే ఉన్నావయ్యా, స్తోత్రం 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 అని ఆ బాబు నోరారా పలుకుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న డాక్టర్లు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, బంధువులు కావచ్చు, రే భక్తి ఉండొచ్చు కానీ మరీ ఎంత పిచ్చి భక్తి ఉండకూడదు. చివరి టైంలో కూడా తల్లికి ఏదైనా చెప్పకుండా తండ్రికి ఏదైనా చెప్పకుండా నీవే ఇంకా ఆ దేవుడు ఏం మేలు చేశాడని మాట్లాడుతూ ఉన్నావు అని వారంతా కూడా విసుక్కుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అయితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ బాబు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే వారు కూడా ప్రక్కన కూర్చొని ఏడుస్తూ, నా ప్రాణమా అయ్యా నువ్వు చేసిన ఉపకారాల్లో మేము మర్చిపోమయ్యా, మా దోషాలను క్షమించేవాడవు నీవే, నా పాపములు పరిహరించేవాడవు నీవే, నా సంకటములను కుదుర్చువాడవు నీవేనని వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అద్భుతం ఏంటో తెలుసా? డాక్టర్ గారు మరలా స్టాఫ్ నర్సును పంపించాడు. మరొకసారి చివరిగా టెస్ట్ చేయాలని ఎందుకో నా మనసులో అనిపిస్తుంది, ఒకసారి ల్యాబ్కు పంపించండి అన్నాడు. మరలా ల్యాబ్కు పంపించారు, టెస్ట్ చేశారు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? నోరు తెరచి దేవునిని స్తుతించుట ద్వారా ఏ వ్యక్తి అయితే క్యాన్సర్ వచ్చింది నాలుక తీసేయాలన్నారో రిపోర్ట్లన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి. ఆ బాబుకి ఏమీ లేదని సంతోషంగా ఇంటికి పంపించారంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? ఆ అద్భుతం ఎలా జరిగింది? అయ్యో నాకు ఇది వచ్చింది అది వచ్చిందని మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే జరిగేదేనా? లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, మరణపాయ పరిస్థితుల్లో కూడా, మరణపు అంచుల్లో కూడా, వేదనకరమైన పరిస్థితుల్లో కూడా, బాధ కలిగించే పరిస్థితుల్లో కూడా ఆ బాబు నోరు తెరచి ప్రభువును స్తుతించుట ద్వారా దేవుడు ఏం చేశాడు? స్తుతిస్తే స్థితి మార్చబడిద్ది, ప్రార్థిస్తే పరిస్థితులు మార్చబడతాయని చెప్పిన దేవుడు ప్రార్థన చేయగానే స్తుతించగానే ఆ వ్యక్తి జీవితాన్ని స్థితిని మార్చేసి నార్మల్గా మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు మన వాక్య అంశం కూడా అదే. ఏంటో తెలుసా? నీవు నోరు తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆరాధించగలిగితే దేవుడు నీ జీవితంలో ఏ అద్భుతాలు చేస్తాడో ఈరోజు చెప్పబోతా ఉన్నాను నేను. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో అతిపెద్ద పుస్తకం కీర్తనల గ్రంథం.
కీర్తనలు అనగానే చాలామందికి ఉండే అభిప్రాయం దావీదు కీర్తనలే అని. అయితే చాలామంది రాశారు. ఆసాఫ్ గారు రాశారు, యోతాం గారు రాశారు, మోషే చేసిన ప్రార్థనలు ఉన్నాయి, దావీదు గారు రాసిన కీర్తనలు, సొలొమోను గారు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. అయితే రాసింది మాత్రం భక్తులే కానీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇక్కడ ఆసాఫ్ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఐగుప్తులో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, చెరలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారంతా కూడానంట చెరలో ఉండి దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టారంట. అయ్యా, చెరలో నలిగిపోతా ఉన్నామయ్యా, బాధల్లో ఉన్నామయ్యా, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మమ్ములను ఎప్పుడు విడిపిస్తావు ప్రభు అని దేవుని సన్నిధిలో నోరు తెరచి ఏడవటం మొదలు పెట్టారు, మొర్ర పెట్టడం మొదలు పెట్టారు, ప్రార్థన చేయడం మొదలు పెట్టారు, విజ్ఞాపన చేయడం మొదలు పెట్టారు. అయితే వారు పెట్టిన మొర్రను, వారు చేసిన ప్రార్థనను విన్న దేవుడు వారి బాధలను నిదానించి నిశ్చయముగా చూసి వారిని ఏం చేశాడు? విడిపించి చెరలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. తీసుకొచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో తెలుసా? రాకముందేమో చెరలో ఉన్నప్పుడేమో బాధల్లో ఉన్నామయ్యా, వేదనలో ఉన్నామయ్యని గుండెలు పగలగొట్టుకుని రోదన చేసి ఏడ్చారంట. వచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చిన తర్వాత సమృద్ధిగా ఉంది కదా. ఏంటి? పాలు ఉన్నాయి, తేనె ఉంది, ఇంకేం కావాలి? సమృద్ధి. చక్కగా తింటున్నారు, ఇక నిద్రపోతూ ఉన్నారు. చెప్పాలంటే చిత్తుగా తిని మత్తుగా నిద్రపోతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? చిత్తుగా తిని మత్తుగా నిద్రపోతూ ఉన్నారు. అయితే దేవుడు మరలా అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరు బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నోరు తెరిచారు, ప్రార్థన చేశారు, విడిపించమన్నారు, విడిపించాను. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా నోరు మూసేశారు. దేనికి తెరుస్తున్నారంటే తినటానికి మాత్రమే తెరుస్తున్నారు. దేనికి తెరుస్తున్నారు? తినటానికి మాత్రమే తెరుస్తూ ఉన్నారు కానీ నన్ను ఆరాధించడానికి మాత్రం తెరవట్లేదు. ఈరోజు చాలామంది నోరు తెరవటం అనగానే చాలామంది దేనికి తెరుస్తారో తెలుసా? తినడానికి తెరుస్తారు, తాగడానికి తెరుస్తారు, ఇంకా చెప్పాలంటే పోట్లాడడానికి తెరుస్తారు, ఇంకా చెప్పాలంటే డబుల్ మీనింగ్ డైలాగులు వాడడానికి తెరుస్తారు. కానీ నువ్వు నోరు తెరవాల్సింది తిండి కోసమో తాగటం కోసమో కాదు. దేనికోసం నోరు తెరవాలో తెలుసా? అవి కావాలి. వాటికంటే ప్రాముఖ్యంగా దేనికోసం నోరు తెరవాలో తెలుసా? ప్రార్థన చేయడానికి నోరు తెరవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. నోరు తెరచుట అంటే ఏంటి? ప్రార్థించుట. ఏంటమ్మా? చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. మీరు ఈరోజు మన వాక్యమే నోరు తెరవటం. మీరు నోరు మూసుకుని అలా కూర్చుంటే ఎలాగా? నోరు తెరవాలి. ఈరోజు అందరూ మాట్లాడాలి. నోరు తెరచుట అంటే ఏం చేయటం? ప్రార్థించుట. ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడినట్లుగా, ఒక తండ్రి తన బిడ్డలతో మాట్లాడినట్లుగా ఆ అనుభవములోనికి మనం వెళ్ళాలి. ప్రార్థన అనగానే చాలామంది ఏం చేస్తారో తెలుసా? కళ్ళు మూసుకుని స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, మాకు ఆత్రం ప్రభు అని ఆమేన్ అంటారు. అది ప్రార్థన కాదు. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకున్న బాధలు చెప్తావే, నీకున్న ఇబ్బందులు చెప్తావే. నానా నాకు ఇది కావాలి, నానా నాకు ఇది అవసరం, అమ్మా నాకు ఇది కావాలని ఒక తల్లి దగ్గరకు తండ్రి దగ్గరకు బిడ్డ వెళ్ళి ఏ విధంగా మాట్లాడతాడో ఇచ్చే వరకు కూడా బ్రతిమాలతామే. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో మన తల్లి తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? బ్రతిమాలంట, ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి. నోరు తెరచి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలిగితే, ఆరాధించగలిగితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నిండారా నింపేస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామా? కొంతమంది చెప్పే మాట ఏంటో తెలుసా? సియోనులో మౌనంగా ఉండాలండి, అందుకని మేము మౌనంగా ఉంటున్నాం, మేము పాడం, మేము ప్రార్థించాం, చప్పట్లు కొట్టాం, దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చుని వెళ్ళిపోతామంటారు.
అలా ఉండకూడదు. ఏ టైంలో ఏది చెయ్యాలో అది చెయ్యాలి. పాటలు పాడేటప్పుడు పాటలు పాడాలి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయాలి, వాక్యము వినేటప్పుడు వాక్యాన్ని వినాలి, సాక్ష్యాలు చెప్పేటప్పుడు సాక్ష్యాలు చెప్పాలి. కొంతమంది ఒక టైంలో చేసే పని ఒక టైంలో చేసేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. కూసే టైంలో కుయ్యాలి, మేసే టైంలో మేయాలి అన్నాడు ఒక ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? మాట్లాడే టైంలో మాట్లాడాలి, తినే టైంలో తినాలి. చాలామంది చేసే తప్పదే. పాటలు పాడేటప్పుడేమో పక్కన వాళ్ళతో మాట్లాడేసుకుంటూ ఉంటారు, వాక్యం చెప్పేటప్పుడేమో నిద్రపోతూ ఉంటారు, ప్రార్థన అనగానే కూర్చునికి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు అనాలోచనగా ఉండకూడదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ టైంలో చేసే పని ఆ టైంలో చేసి, పాటలు పాడే టైంలో పాటలు పాడతా, ఆరాధన చేసే టైంలో ఆరాధన చేస్తా, ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండే టైంలో ఉపవాసం ఉంటా, కానుకలు ఇచ్చే టైంలో కానుకలు ఇస్తా. దేవుని సన్నిధిలో కూర్చుని నీ నోరు తెరచి దేవునితో మాట్లాడగలిగితే నోరు తెరచిన వారిని నేను నింపెదను అన్నాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీవు నింపబడాలంటే ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? నోరు తెరవాలి. నీవు గనక నోరు తెరచి అడిగితే, లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, అడగందే అమ్మైనా చెప్పాలి. మీకు తెలుసు కానీ మాట్లాడట్లా. చెప్పాలి, అన్నం పెట్టదు అనే లోక సామెత కదా. అడగాలి. నీ బాధ ఏంటో కూడా దేవుడికి చెప్పాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా మాట అంటాడు, అడుగుడి మీకు చెప్పాలి. నోరు తెరిచి చెప్పాలి. మన ప్రసంగమే నోరు తెరవటం. మీరు నోరు మూసుకుని కూర్చోకూడదు, నోరు తెరిచి మాట్లాడాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ వాక్యాన్ని బట్టి అడగాల వద్దు? ఇప్పుడు మీరే చెప్పాలి. అడగాలన్నప్పుడు ఏం చేయాలి? మనం ప్రార్థన చెయ్యాలి, అడగాలి. అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసు ఈరోజు వాక్యంలో, నీవు నోరు తెరచి నన్ను అడుగు, నేను నింపెదను అన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు దేనితో మనల్ని నింపుతాడు? ఈరోజు నా వాక్యాంశం అదే. ఈరోజు ఆరాధిస్తున్న మనలను, ప్రార్థన చేస్తున్న మనలను, దేవుని సన్నిధిలో రక్షణ పొందిన మనలను నోరు తెరచి ప్రభువు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్న మనలను నోరు తెరిస్తే దేవుడు వేటితో నింపుతాడో 4 విషయాలు చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో వేటితో నింపుతాడో చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు దేంతో నింపుతాడంట? సంతోషముతో నింపుతాడు. హల్లెలూయా. ఇక్కడ మనకందరికీ తెలుసు పౌలు గారి చరిత్ర. ఆయన సౌలుగా ఉన్నప్పుడు, సంఘాన్ని చెదరగొడుతూ ఉన్నప్పుడు దమస్కు అనే ప్రాంతములో దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మార్చబడిన తర్వాత మారు మనసు పొందాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీరు కార్చాడు, ప్రార్థన చేశాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత ఒకరోజు సంఘంలో ఇలాగే ఆరాధన జరుగుతూ ఉంది. వినండి జాగ్రత్తగా. సంఘంలో ఆరాధన జరుగుతూ ఉంటే ఒకరోజు ఆరాధన జరిగే సమయంలో ఒకరి మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది. దేవుని ఆత్మ దిగొచ్చి ఆ దేవుని ఆత్మ దిగొచ్చిన వ్యక్తి ప్రవచించడం మొదలుపెట్టారు. ఏమనంటే, అయ్యా, నేను పౌలును బర్నబాను నా సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నాను, వారిద్దరిని కూడా పిలుచుకుంటున్నాను, వారిద్దరిని కూడా నా పరిచర్య కొరకు పంపించండి అని చెప్పాడు. వెంటనే సంఘమంతా కలిసి ప్రార్థన చేసి పౌలు గారిని బర్నబా గారిని ఇద్దరిని కూడా పరిచర్య కొరకు పంపించారు.
అయితే వీరిద్దరూ కూడా పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలు సువార్త చేస్తూ సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ఆ రక్షణ గురించి అనేకులకు తెలియజేస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఒకానొక రోజున లూస్త్రా అనే ప్రాంతంలోకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పాలి, తలల పైకి ఎత్తి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళారు? లూస్త్రా అనే ప్రాంతంలోకి వెళ్ళారు. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ పౌలు బర్నబా ఇద్దరూ వెళ్ళారు. అయితే పౌలు గారు దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే మీకులాగానే ఇలాగే అక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. వారిలో ఒక వ్యక్తికి 2 కాళ్ళు లేవు. అయితే ఆ వ్యక్తి కాళ్ళు లేవు, కానీ ఆ పౌలు గారు వాక్యం చెప్తా ఉంటే చాలా ఆసక్తితో చాలా ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా విశ్వాసము కలిగి ఆ వాక్యాన్ని వింటా ఉన్నాడు. వింటా ఉంటే పౌలు గారు గమనించాడు, అరే 2 కాళ్ళు లేకపోయినా ఆ వ్యక్తి ఆసక్తి కలిగి విశ్వాసముతో దేవుని వాక్యాన్ని వింటున్నాడు. ఇతనికి బాగుపడడానికి విశ్వాసం ఉంది అని గమనించి పౌలు గారు అన్నారు, బాయ్ లేచి నీ పాదాలు మోపి పైకి లేచి నిలబడు అన్నాడు. అనగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే మనసులో, వీళ్ళు మన ఊరు కొత్త కదా, కుంటోడు అన్న సంగతి తెలియదేమో, అందుకని లేచి నిలబడు అంటున్నారు. వాడు కుంటోడు అని అనుకున్నారేమో. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఎప్పుడైతే పౌలు గారు ఈ మాట చెప్పాడో వెంటనే పుట్టుకతో నడవలేనివాడు, పుట్టుకతో పైకి లేవలేనివాడు, 2 కాళ్ళు లేనివాడు ఎప్పుడైతే పౌలు గారి మాట చెప్పాడో చెప్పిన వెంటనే ఆ కాళ్ళు కింద మోపి లేచి నిలబడ్డాడు. చూసుకున్నాడు, నేను నిలబడ్డానని చూసుకున్నాడు. నడవటం మొదలుపెట్టాడు. గంతులేస్తూ ప్రభువుని ఆరాధించటం మొదలుపెట్టాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చేస్తున్నాడంట? గంతులేస్తూ ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నాడో చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, అయ్యో మనం ఏదో అనుకున్నాం కానీ ఎంత అద్భుతం, ఈ కుంటోడు మన ఊరు కుంటోడే, ఎప్పుడూ నడవలా, పుట్టిన కాడి నుంచి నడవటం అతనికి తెలియదు, నిలబడటం అతనికి తెలియదు, ఇది ఎంత గొప్ప అద్భుతం. అయితే ఇతనిని లేచి నిలబడు అని చెప్పారే వారు దేవతలు, దేవుళ్ళు. అలాంటి వారు మన ప్రాంతంలోకి వచ్చారు. వచ్చిన వాళ్ళని ఊరకనే విడిచిపెట్టకూడదని ఆ నోట ఊరంతా పాగిపోయింది. ఇప్పుడు ఈ కుంటోని చూడటానికి ఊరంతా వచ్చేసారు. వచ్చేసి నీళ్ళు అంటున్నారు, ఆ స్వస్థపరచిన వారు దేవతలు, దేవుళ్ళు. వారికి మనం సన్మానం చేయాలి, వారిని మనం పూజించాలి, వారికి మనం దండలేయాలి, వారికి మనం బలర్పించాలి అని అప్పుడప్పుడే ఏర్పాట్లు చేసేస్తా ఉన్నారు. ఈ సంగతి పౌలు గారికి తెలిసింది. అదే ప్లేస్లో మనం ఉంటే ఏం చేద్దాం తెలుసా? దండలు ఎత్తారా? వేసేయండి. సన్మానం చేస్తారా? చేసేయండి. ఎంత గొప్ప అద్భుతం, నేను కాబట్టి చేశాను అని అందుమేమో. కానీ పౌలు గారు అలా అనలేదు తెలుసా? ఆ విషయం తెలియంగానే వెంటనే పౌలు బర్నబా తమ వస్త్రములను చింపుకుని, అయ్యలారా మీరెందుకు ఇలా చేస్తున్నారయ్యా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము దేవుళ్ళము కాదు, మేము పూజింపదగిన వారము కాదు, పూజకు అర్హులము మేము కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. అయితే మేము ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చామో తెలుసా? మేము ఈ ఊరికి ఎందుకు వచ్చామంటే ఆకాశము చేసిన వాడు ఉన్నాడు, భూమిని కలుగజేసిన వాడు ఉన్నాడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన వైపు మీరు తిరగాలని, ఆ నిజమైన దేవుడను మీరు తెలుసుకోవాలని, ఆ లోక రక్షకుడను మీరు అంగీకరించాలని, ఆ సత్యాన్ని మీకు బోధించాలని మేము ఈ ప్రాంతానికి వచ్చామన్నారు. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మాట చెప్పి ఆపించేశాడు. ఆ ప్రాంతంలో పూజారి గారి కంటే 2 ఎద్దులు ఉన్నాయంట. 2 ఎద్దులు ఉంటే వాళ్ళు ఏం చేశారో తెలుసా? గబగబా ఆ 2 ఎద్దులను తీసుకొచ్చారంట. పౌలు గారికి ఒకటి, బర్నబా గారికి ఒకటి బలర్పించాలని. వెంటనే పౌలు అంటున్నాడు, అయ్యా మేము కూడా మీలాంటి మనుషులమే, మేము దేవుళ్ళం కాదు, మేము పూజింపదగిన వారము కాదు, పూజకు అర్హులం మేం కాదు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు పూజింపదగిన నామం, ఆరాధింపదగిన నామం, ఏకైక నామం, ఒకే నామం, యేసు నామం.
ఆ నామాన్ని మీరు తెలుసుకోవాలని, ఆ సత్యాన్ని మీరు తెలుసుకోవాలని మేము వచ్చామయ్యా. ఆ సత్యాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం, ఆ మాటలు మేము చెప్తా ఉన్నాం. మీరు మా మాటలు విని ఆ నిజ దేవుణ్ణి తెలుసుకుని ఆ దేవుని సన్నిధిలోకి మీరు వచ్చి ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, నోరు తెరిస్తే, పాటలు పాడితే మీకున్న బాధలు, మీకున్న కష్టాలు, మీకున్న శ్రమలు, మీకున్న వేదన, మీకున్న ఇబ్బందులు దేవుని సన్నిధిలోనికి వచ్చి నోరు తెరవగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మీ పెదవి విప్పి యేసయ్యకు చెప్పగలిగితే దేవుడు మీకు సంతోషమునిస్తాడని చెప్పాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటంటే మొట్టమొదటి మాట సంతోషాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంతోషంగా నవ్వుకుని నీ జీవితంలో? ఎన్ని రోజులు అవుతుంది ఆనందాన్ని అనుభవించి, సంతోషాన్ని అనుభవించి? ఈరోజు దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీకు సంతోషం ఇవ్వాలంటే, నీ కుటుంబంలో సంతోషం ఇవ్వాలంటే, నీ బాధలు తొలగిపోవాలంటే, నీ వేదనలు తొలగిపోవాలంటే, నీ కష్టాలు తీరిపోవాలంటే, నీకున్న సమస్యలు పోవాలంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వేం చేయాలి? నోరు తెరచి దేవునికి మొర్ర పెడితే దేవుడు ఏం చేస్తాడు? సంతోషముతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక తల్లి అరణ్య మార్గం అంబడి వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతా ఒకసారి తన దగ్గర ఉన్న నీళ్ళు అయిపోయినాయి. తన దగ్గర ఉన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ బాబును ఒక పొద దగ్గర పడేసి దూరంగా కూర్చుని ఏడ్చుకుంటా ఉంది. అయితే నోరు తెరవవలసిన ఆమె నోరు తెరవలేదు, కానీ కింద పడేసిందే ఆ చిన్నోడు, ఆ పసివాడు నోరు తెరిచి మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. ఏడుస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు పసివాడి మొర్రను విని ఇప్పుడు హాగర్ని పిలుస్తా ఉన్నాడు. హాగరు, ఏమొచ్చింది నీకు? ఎందుకు ఆ బిడ్డను అలా పడేసేవంటే, అయ్యా నా బిడ్డ చావు నేను చూడలేనయ్యా, నేను ఆ వేదన నేను చూడలేను, వాడికి తాగించడానికి నా దగ్గర నీళ్లు లేవయ్యా అని అంటే దేవుడు అన్నాడు, అదిగో అక్కడ నీటి ఓట ఉంది, వెళ్ళి నీ తిత్తిను నీళ్లతో నింపు అన్నాడు. నీళ్లతో నింపింది, తీసుకొచ్చింది, ఆ బాబుకు తాగిచ్చింది. అక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. గొప్ప సంతోషం తన జీవితంలో కలిగింది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా సంతోషం లేదని బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో. అయితే నీవు కూడా నోరు తెరవగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఆమె ఉంది. ఆమె జీవితంలో ఎప్పుడు షిలోహులో ఉన్న మందిరంలోకి వచ్చినా ఆమె కోపమే వచ్చేదంట. ఏమొచ్చేది చెప్పాలి? ఏమొచ్చేది? కోపం వచ్చేది. ఎందుకు కోపం వచ్చేది? ఎందుకు వచ్చేది తెలుసా? ఎందుకు దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ, ఆరాధన చేస్తున్నాను కానీ, పాడుతున్నాను కానీ, స్తుతిస్తున్నాను కానీ, నాకేమన్నా పిల్లల్ని ఇచ్చాడా దేవుడు అని దేవుడి మీద అలిగేది, కోప్పడేది, ప్రార్థన చేసేది కాదు, ఆరాధన చేసేది కాదు, మౌనంగా కూర్చునేది. అయితే విచిత్రం ఏంటో తెలుసా? తన భర్త అన్నాడు, అమ్మా ఎందుకలా మౌనంగా ఉంటున్నావు? మనమే కదా బలి అర్పించింది, విందు ఏర్పాటు చేసింది మనమే, భోజనం చేయంటే నేను భోజనం చేయను అంటుంది. ఎందుకు? నేను చేయను, దేవుడు నాకేం మేలు చేశాడు, నాకేమైనా పిల్లల్ని ఇచ్చాడా అని అంటే ఆ భర్త అంటున్నాడు, 10 మంది కొడుకుల కంటే ఎక్కువైన వాడిని నేను చూసుకునేవాడిని నేను ఉన్నాను కదా, పిల్లలతో నీకు పని ఏంటంటే, నువ్వు ఎక్కువ తక్కువ నాకు అనవసరం, నాకెవరు కావాలి? ఎవరు కావాలి? నాకు మాత్రం పిల్లలే కావాలంటుంది. ఏడుస్తూ ఉంది. ఇక మౌనంగా ఉంటే ఒక తల్లి చెప్పింది, అమ్మా మందిరానికైతే వస్తున్నావు మంచిదే, వచ్చిన నీవు ప్రార్థన చేయడానికి నోరు తెరవట్లా, పాడడానికి నోరు తెరవట్లా, ఇంకా ఏం చేయాలన్నా ఏం మాట్లాడుకోకుండా అట్టాగే ఉంటున్నావు, భోజనం చేయడానికి కూడా నోరు తెరవట్లా, నోరు మూసుకుని అలాగే ఉండి నీ బ్రతుకు మూసుకుపోయింది. నీవు గనక దేవుని సన్నిధిలోకి వచ్చి నోరు తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏం చేస్తాడు? నీ బ్రతుకును మారుస్తాడని చెప్పిందంట. వెంటనే హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చింది, కన్నీరు కార్చడం మొదలుపెట్టింది, దుఃఖాక్రాంతురాలైపోయింది, ఏడుస్తూ ఉంది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది,
అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఎన్నోసార్లు నీ మందిరంలోకి వచ్చాను కానీ కన్నీటితో ప్రార్థన చేయలేదయ్యా, నా హృదయములో వేదన నీకు చెప్పలేదయ్యా, వచ్చాను నాకివ్వలేదేంటని కోపముతో అలిగెళ్ళిపోయానే కానీ వేదనతో నేను అడగలేదయ్యా. నా హృదయములో ఉన్న బాధ అంతా నీకు చెప్పుకుంటున్నాను, నా దుఃఖమంతా నీకు చెప్పుకుంటున్నానని ప్రభువు పాదాల మీద పడి తన నోరు తెరచి కన్నీటితో హృదయము విప్పి ఏడవటం మొదలుపెట్టింది, కన్నీరు కార్చటం మొదలుపెట్టింది. కన్నీటిని చూసిన దేవుడు ఆమె నోరు తెరచి దేవునిని అడుగగానే దేవుడు సంతానముతో ఆమెను నింపాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏ వేదంతో ఉన్నావో నాకు తెలీదు, ఏ కష్టములో ఉన్నావో నాకు తెలీదు. ఒకవేళ బాధల, అప్పుల, కష్టాల, వివాహమా, సంతానమా, ఉద్యోగమా, అదేదైనా పర్వాలేదు, నోరు తెరిచి మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగు. దేవుని మీద కోప్పడొద్దు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ప్రేమ కలిగిన దేవుడు. అడుగు, నోరు తెరచి నీ మనస్సులో బాధను ఆయన పాదాల చెంత పెట్టి ఏడ్చి నువ్వు అడగగలిగితే దేవుడు ఏమిస్తాడంట? సంతోషాన్ని ఇస్తాడు. అందుకే మనం పాట పాడతాం కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందున, అందరం కూడా కలిసి పాడదాం, నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా. నువ్వు నోరు తెరిచి అడిగితే దేవుడు ఏమిస్తాడంట? చెప్పాలి, ఏమిస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? యోబు. ఒకసారి ఆ మాట చదవండి, చదివితే చాలా బాగుంటుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. ఆ మాట నాకు చాలా ఇష్టం, ఒకసారి చదువుదామా? అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగజేయును. చాలు. ఏంటమ్మా చెప్పాలి? నోటి నిండా ఏమిస్తాడు? నవ్వునిస్తాడంట. యోబు గారి జీవితం ఎలా ఉంది ఆ టైంలో? అన్నీ పోయినాయి కదా, ఆస్తి పోయింది, కావలసినవి అన్నీ పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంట్లు పోయినాయి, ఎద్దులు పోయి అన్నీ పోయినాయి. ఇక సంతానం కూడా, బిడ్డలు కూడా చనిపోయారు. అయితే మీకు విషయం తెలుసా? అన్ని పరిస్థితుల్లో కూడా యోబు ఏం చేశాడో తెలుసా? అన్నీ పోయినాయి అని చేతులు ముడుచుకుని మూలన కూర్చోలేదు, కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? అన్నీ పోయినా నోరు తెరచి, ప్రభువా యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, నీకే స్తుతి కలుగునుగా కానీ నోరారా స్తుతించాడంట. హల్లెలూయా. ఎంత మంచి భక్తి అండి! పర్ఫెక్ట్ అయిన భక్తి అదే. ఏదో కలిసి వచ్చిద్దని దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, కానీ ఉన్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, దరిద్రుడమైనా పర్వాలేదు, కానీ ఖచ్చితమైన భక్తి చేయాలి. మనం యథార్థమైన భక్తి చేయాలి. భక్తి విషయంలో అవకతవకలు ఉండకూడదు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవద్దు. అర్థమైందా? పర్ఫెక్ట్ అయిన భక్తి కావాలి. యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయినా
ఏం చేశాడో తెలుసా? నోరారా ప్రభువును స్తుతిస్తామన్నాడు. మీకు ఎలా తెలుసండి ప్రభువును స్తుతించాడని అనుకుంటారేమో. స్తుతిస్తేనే కదండి భార్య వచ్చేమంది, ఏమయ్యా బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినా కానీ ఇంకా దేవుడు దేవుడని ఇంకా నోరు మూసుకోవా? ఇంకా ఇంకా దేవుని స్తుతిస్తానే ఉంటావా? దేవుడు లేడు అని చెప్పి చావరాదా అంది. అయినా కోపము రాలా, స్తుతిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు స్నేహితుడు అంటున్నాడు, యోబు గారు స్నేహితులు ఆయన బాధలన్నీ చూసి యోబు గారితో అంటున్నాడు, యోబు ఎన్నో బాధలు పడ్డావయ్యా, ఎన్నో కష్టాలు పడ్డావు, అన్నీ పోగొట్టుకున్నావు, చివరాఖరికి నీ భార్యే చావు అనే కాడికి వచ్చింది. అయినా అవేమీ పట్టించుకోకుండా నోరు తెరచి ప్రభువును స్తుతిస్తున్నావు కదా, నీ నోటిని నవ్వుతో నింపుతున్నాడు యేసయ్య అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మన నోటి నిండా నవ్వుంచునుగాక, నిత్యానందము మన తలల మీద ఉండునుగాక. అందరూ కూడా మీ కుడి హస్తమును మీ తల మీద పెట్టుకుని చెప్తారా, నిత్యానందముతో దేవుడు నన్ను నింపునుగాక. హల్లెలూయా. సంతోషం కావాలంటే ఏం చేయాలి? నోరు తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నేను మొట్టమొదట్లో చెప్పానే స్టోరీ, ఆ భక్తి కలిగిన కుటుంబంలో కుమారుడు తన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు? స్తుతించాడు గనక దేవుడు ఆ బిడ్డని స్వస్థపరిచాడు. ఈరోజు నీవు కూడా నోరు తెరచి స్తుతించగలిగితే, ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను దేనితో నింపుతాడు? మొట్టమొదటిగా సంతోషముతో నింపుతాడు. రెండవదిగా చూద్దాం, చూడండి సమయం అయిపోతా ఉంది. రెండవదిగా రోమాపత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేంతో నింపుతాడంట? సమాధానముతో. ఈ రోజుల్లో అసలు కరువైంది ఏదైనా ఉంది అంటే సమాధానమే కదా. దేశాల మధ్య సమాధానం లేదు, రాష్ట్రాల మధ్య సమాధానం అంతకన్నా లేదు. మీకు ఆ విషయం తెలుసా? గ్రామాల్లోనే లేదు, కుటుంబాల్లో లేదు, ఇంకొక భయంకరమైన విషయం చెప్పనా, సంఘాలలో కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక విశ్వాసం అంటే ఒక విశ్వాసికి పడదు కదా. ఎక్కడా కూడా సమాధానము లేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే కీర్తన 133వ కీర్తనలో ఒక మాట అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడే ఉందంట ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలో నోరు తెరచి మనం దేని కొరకు అడగాలి అంటే సమాధానము కొరకు అడగాలి. దేని కొరకు అడగాలి చెప్పాలి? దేని కొరకు అడగాలి? సమాధానము కొరకు. దేవా మా దేశంలో సమాధానం ఉంచండి, రాష్ట్రాలలో సమాధానం ఉంచండి, గ్రామాలలో సమాధానం ఉంచండి, కుటుంబాలలో సమాధానం ఉంచండి, సంఘాలలో కూడా సమాధానము కావాలయ్యా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏమిస్తాడంట? సమాధానం ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్తలో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే చిన్న కుమారుడు ఒక రోజు వచ్చి అన్నాడు, డాడీ నాకు ఆస్తి పంచిచ్చే, నేను దూర ప్రాంతం వెళ్ళి ఏం చేస్తాను? వ్యాపారం చేస్తాను అన్నాడు. వ్యాపారం చేస్తానంటే తండ్రి అన్నాడు, రే నాన్న నువ్వు చిన్నోడువిరా, వ్యాపారం చేసే అంత టాలెంట్ అప్పుడే నీకు రాలేదు, కొంత సమయం ఆగు, తర్వాత చేద్దువు కానీ అన్నాడు. లేదు నాన్న నాకు ఇచ్చే అన్నాడు. వాడి బాధ పడలేక తండ్రి ఆస్తిని పంచి ఆ కుమారుడికి ఇచ్చేసాడు. ఇస్తే జరిగిన విచిత్రం ఏంటంటే ఆ కుమారుడు ఆ ఆస్తిని తీసుకుని దూర ప్రాంతం వెళ్ళి ఏం వ్యాపారం చేశాడయ్యా అని అడిగితే దుర్వ్యాపారము చేశాడు. హల్లెలూయా. ఏం వ్యాపారం చేశాడంట? ఏ జాంకాయల వ్యాపారం చేసుకున్నా బాగుపడును
కదా. ఏ జాంకాయ వ్యాపారమో లేకపోతే ఇంకా ఏదన్నా చేసుకున్నా బాగుండేదేమో. కానీ ఆ వ్యక్తి ఏ వ్యాపారం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసి వ్యర్థమైనవన్నీ చేసేసి, చేయకూడనవన్నీ చేసేసి, తాగవలసినవి తాగేసి, తినవలసినవి తినేసి, చేయకూడని పనులన్నీ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఏమైపోయిందంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేవు, భయంకరమైన పరిస్థితి, బట్టలు మాసిపోయినాయి, జీవితం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా, ఆకలి బహుగా ఆకలి అయిపోతా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు గుర్తొచ్చాడంట ఎవరో తండ్రి గుర్తొచ్చి ఇప్పుడు అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి అంట ఎంతోమంది పనివారు భోజనం చేస్తున్నారు కదా, నేను ఎందుకు ఇలా అయిపోయాను, తినడానికి తిండి లేదే, అయ్యో ఆహారం లేదే, ఆకలి అయిపోతా ఉంది, ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించి ఏదైనా ఉద్యోగం ఎత్తుక్కుందామని రోడ్డు అంపడి తిరుగుతూ ఉన్నాడు. తిరిగితే ఎక్కడ కూడా ఉద్యోగం ఏమీ దొరకలా. చివరికి ఒక ఆయన అన్నాడు, బాబు ఉద్యోగం అయితే ఎత్తాను కానీ జీతం మాత్రం ఇవ్వను ఆయన అన్నాడు. ఇది ఎక్కడ ఉద్యోగం కొత్తగా ఉంది, అయితే ఏదో ఒకట్లే నాయన అంటే ఆ వ్యక్తి అన్నాడు, అయితే నా దగ్గర కొన్ని పందులు ఉన్నాయి, ఈ పందులు మేపు, కొంత సమయం తర్వాత ఆ పందులకు పొట్టు వేయడానికి నీకు పొట్టిస్తాను, అయితే అవి వేసినప్పుడు అవి ఏవైనా మిగిలిస్తే తిని కడుపు నింపుకో అని చెప్పాడు. ఆ మాట చెప్పంగానే కొడుకు చాలా బాధ అనిపించింది. ఎందుకు, ఎంత లగ్జరీ లైఫ్, ఏసీ కారులో తిరిగాడేమో, ఏసీ వేసుకుని పడుకున్నాడేమో, చక్కగా మంచం మీద కాలు కింద పెట్టకుండా పనోళ్ళు ఎత్తుకొచ్చి అందించారేమో, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయిన తర్వాత లోకంలో ఒక సామెత ఉంది కదా, సవరం అయిన తర్వాత వివరం వచ్చిందంట. ఇప్పుడు వివరం వచ్చిన తర్వాత ఇప్పుడు మనోడు ఏం చేయాలి అర్థం కాక అదన్నా తిని కడుపు నింపుకుందాం కదా అని పందుల దగ్గరికి వెళ్తే ఆ పందులు చూసి అనుకోండి అంట, ఈడెక్కడోడురా, మనమే ఆహారాన్ని కొట్టుకుని సత్తా ఉంటే ఈడెక్కడో కొత్త ప్రాంతపు జీవిలాగున్నాడు, మన ఆహారాన్ని దొంగిలించేలాగున్నాడని వాడి వైపు చూస్తా ఉన్నాయి. అయితే ఆ పందులు కూడా కొంచెము కూడా మిగిల్చలేదు, మొత్తం తినేసినాయి. ఇప్పుడు ఈడికి ఆకలి అయిపోతా ఉంది. ఇప్పుడు గుర్తొచ్చాడు ఎవరో తండ్రి. ఇప్పుడు అనుకుంటున్నాడు, నేను ఇంకెక్కడెక్కడ బ్రతకలేను, ఎక్కడ జీవించలేను, ఎక్కడ చలామణి అవ్వలేను, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, తండ్రితో సమాధాన పడడానికి బయలుదేరాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు బయలుదేరి ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే వస్తా అనే మాటలు ప్రిపేర్ అవుతున్నాడు. ఏమనంటే వెళ్ళిన తర్వాత మా నాన్న చూస్తాడంటావా, వస్తాడంటావా, రమ్మంటాడంటావా, లోనకి రానెత్తాడంటావా, ఎన్నో డౌట్లు తన మనసులో మెదులాడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తానే ప్రిపరేషన్లో వస్తున్నాడు మనోడు. వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళను, దూరంగా ఉండి ముందు కాళ్ళ మీద పడిపోతాను. కాళ్ళ బేరానికి వస్తామంటే అదే మరి, కాళ్ళ మీద పడిపోయి నానా నీకు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, క్షమించు నానా అని కాళ్ళు పట్టుకుని ఏడుస్తాను. అప్పుడు మా నాన్న మనసు కరిగిపోయిద్ది అనుకుంటున్నాడు. ఎందుకంటే తండ్రి జాలి పడేవాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ వ్యక్తి మాటలు ప్రిపరేషన్ అవుతానే ఉన్నాడు. కానీ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా, ఇక్కడున్న తండ్రి అయ్యో నా కుమారుడు ఎక్కడున్నాడు, నా కుమారుడు ఏం తింటున్నాడు, ఎలా బ్రతుకుతా ఉన్నాడు, ఎంత లగ్జరీ లైఫ్ని ఆస్వాదించాడు, ఏమైపోయాడు, ఎలా ఉన్నాడని తండ్రి దిగులు పడిపోయాడు, వేదన పడతా ఉన్నాడు. అయితే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, వస్తాడేమో నా కొడుకని. అయితే కుమారుడు రానే వస్తా ఉన్నాడు. ఆ కుమారుని చూసి తండ్రి దగ్గరికి వెళ్ళి తన బిడ్డను చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని, అయ్యో ఇదేంట్రా బట్టలు మాసిపోయినాయి, తల పెరిగిపోయిందని వెంటనే వాళ్ళందరినీ పిలిచి అక్కడ జరిగిన కార్యక్రమం అంతా మనకు తెలుసు. అక్కడ తండ్రి కుమారుడు సమాధాన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దీనికి మూల కారణం ఏంటో తెలుసా, ఆ కుమారుడు నేను నోరు తెరచి నా తండ్రితో క్షమాపణ కోరుకుంటానని మాట్లాడడమే సమాధానం కలిగింది. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం.
ఈరోజు లోకములో పాపములో అవిధేయతలతో చెడిపోయిన స్థితిలో పాపమనే ఊబిలో ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దగ్గరకు పిలుస్తూ ఉన్నాడు సమాధాన పడాలని. అయితే నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో నోరు తెరచి అయ్యా నేను పాపినని క్షమించు అని ఒప్పుకోగలిగితే దేవుడు నీ పాపపు జీవితాన్ని క్షమించి సమాధానమునిస్తాడు. ఆ కుమారుడు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ధనమున్నప్పుడు అందరూ ఉన్నారు, ధనమున్నప్పుడు చుట్టూ జనం ఉన్నారు. తన దగ్గర ఉన్న ధనం పోయిన తర్వాత తనతో ఎవ్వరూ కూడా లేరు. ఒకసారి అంట ఒక వ్యక్తికి ₹1,00,00,000 లాటరీ టికెట్ తగిలిందంట. అయితే ఆ విషయం తెలియంగానే అంతకుముందు ఎవరు మనోడికి ఫోన్ చేసేవాళ్ళు కాదు, మెసేజ్ పెట్టేవాళ్ళు కాదు, వాట్సాప్లో చాట్ చేసేవాళ్ళు కాదు. ఈ మాట ఎప్పుడైతే తెలిసిందో ఇంక అందరూ ఫోన్ చేయటం మొదలుపెట్టారు. నువ్వెవరో కాదు, మా బాబాయి పిన్నమ్మ ఏప్రాల కొడుకు మనవడు నువ్వే, మా చుట్టానివి నువ్వేనని వాళ్ళు ఇళ్ళు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ ₹1,00,00,000 లాటరీ దొరికిన సందర్భంలో మనోడు ఏం చేశాడో తెలుసా? అందరినీ పిలిచాడు, విందు చేశాడు. గొప్పగా జరిగిన విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనోడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి నేనని. వచ్చిన వాళ్ళకి 10 లక్షల దాకా ఖర్చు పెట్టేశాడు. ₹1,00,00,000 10 లక్షలు పోతే ఇంకెన్ని ఉన్నాయి? 90 లక్షలు ఉన్నాయి. అయితే ఆ విందులో ఉండగానే సడన్ ఫోన్ కాల్, సారీ సార్ ఆ ₹1,00,00,000 మీ కాదు సార్, వేరే వాళ్ళే తెలియక మీకు వచ్చినాయి, ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి సార్ అన్నారంట. అనంగానే అప్పుడు దాకా మీ తమ్ముడు పిన్నమ్మ ఏప్రాలు మనవడిని అన్నాడే, ఈ మనవడు కనపడలా, ఈ ఫోన్ కనపడలా, ఎక్కడోళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు. ఈరోజు సంగమా జాగ్రత్తగా విను. డబ్బుంటే నీ చుట్టూ మనుషులు ఉంటారు. బెల్లం ఉన్న కాడ ఈగలు ఉన్నట్టు, పంచదార ఉన్న కాడ చీమలు ఉన్నట్టు, డబ్బు ఉన్నప్పుడు, ధనమున్నప్పుడు, బలమున్నప్పుడు నీ చుట్టూ జనం ఉంటారు. నీ దగ్గర ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత నీతో ఉండడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఒకవేళ నువ్వు ఫోన్ చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటారు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఎత్తితే ఏం అడుగుతాడో సహాయం అని ఫోన్ అవసరమైతే ఇంక దేంట్లోనే పెడతారు, నీ ఫోన్ రాకుండా బ్లాక్ లిస్ట్లోనైనా పెడతారు. విను జాగ్రత్తగా, దేవుని మీద ఆధారపడు, దేవునితో సమాధానపడు. ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నోరు తెరచి ఏ విధంగా తండ్రితో సమాధాన పడ్డాడు. ఈరోజు పరమ తండ్రితో నీవు సమాధాన పడగలిగితే దేవుని ఏం చేస్తాడు? దేంతో నింపుతాడు? సమాధానముతో నింపుతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. 3వ మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం. చదువమ్మా. ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపెదను. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులు ఊపుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేంతో నింపుతాడంట? నెంబర్ 1 దేంతో నింపుతాడు? సంతోషముతో నింపుతాడు. నెంబర్ 2 సమాధానముతో నింపుతాడు. నెంబర్ 3 దేంతో నింపుతాడో తెలుసా? ధన నిధులతో నింపుతాడు. హల్లెలూయా. ఈరోజు దేవునిని ఆరాధించే నీవు పేదవాడిగా ఉండకూడదు. దేవునిని ఆరాధించే నీవు దరిద్రుడిగా ఉండకూడదు. దేవునిని ఆరాధించే నీవు బాధల్లో ఉండకూడదు. దేవునిని ఆరాధించే నీవు అప్పుల్లో ఉండకూడదు. దేవునిని ఆరాధన చేసే నీవు అవమానములో ఉండకూడదు. కానీ నువ్వెలా ఉండాలో తెలుసా? పైవాడిగానే ఉండాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవద్దు, సమయం లేదు. కానీ అక్కడ ఒక మాట అంటాడు, నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, ఆయన మాట చొప్పున నీవు చేస్తే ఇక ఏం దీవెనలు ఉన్నాయో మొత్తం మీయే. ఏంటంట? నీవు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేయవు. నీవు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడివిగా ఉండవు. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. ఈ ఆశీర్వాదాలన్నీ రావాలంటే నువ్వేం చేయాలి? తిని చక్కగా ఇశ్రాయేలీల ప్రజలు కానీ దుప్పుడు ముసుకేసుకుని నిద్రపోయారే, చిత్తుగా తిని మత్తుగా నిద్రపోయారని చెప్పుకున్నామే. అలా నిద్రపోతే ఆశీర్వాదాలన్నీ పరుగున వచ్చేస్తాయి. వస్తాయా? చెప్పాలి, వస్తాయా? రావు. నువ్వేం చేయాలో తెలుసా? ఆజ్ఞలను పాటించాలి.
దేవుని మాట వినాలి. నోరు తెరచి దేవునిని ఏం చేయాలి? స్తుతించాలి. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుడే చెప్పాడో చేస్తారో, దేవుడు వారిని నింపుతానంటున్నాడు. ఈరోజు దేవుడు మన ధనాగారములను నింపునుగాక. హల్లెలూయా. నీవు గనక దేవుని మాట వింటేనంట పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేపే దేవుడని నేను అన్నాడు. నీవు దీన స్థితిలో ఉన్నావా? దరిద్రపు స్థితిలో ఉన్నావా? పైకి చెప్పుకోలేవు. ఉన్నవాడిగా ఉన్న వ్యక్తిగా నటించవచ్చు. విను జాగ్రత్తగా. నీ ఉన్న స్థితి మార్చబడాలంటే దేవుని మాట విను. దేవాతి దేవుడు నిన్ను దీవెనలతో నింపేస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒకానొక రోజు పేతురు గారు ఏటకెళ్ళారు, చేపలు పట్టడానికి వెళ్ళాడు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, నేను గజీతగాడిని కదా, నాకు చేపలు పట్టడం వచ్చు కదా, నేను చేపలు పట్టేస్తానని పేతురు గారు వెళ్ళిపోయాడు. అయితే జరిగిన విచిత్రం ఏంటంటే, రాత్రి తెల్లవారులు పడతానే ఉన్నాడు. కానీ బుట్ట తీసుకెళ్ళాడో పెద్ద, లేకపోతే ఇంకేం తీసుకెళ్ళాడో, దోనైతే నిండలేదు, బుట్టలో కూడా ఏమీ రాలా. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా పడలా. అయితే మీకు విషయం తెలుసా? యేసయ్య వచ్చి అన్నాడు, పేతురు కొంచెము లోతుకు నడిపించి కుడివైపున వలవేయి అన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విని రాత్రంతానేమో సొంత ప్రయత్నం చేశాడు, దేవుని మాట ప్రకారము కుడివైపున వల వేశాడు, విస్తారమైన చేపలు పడిన. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే, అభివృద్ధిని చూడాలంటే, నీ ధనాగారము నింపబడాలంటే, నీకున్న కొరతలు తీర్చబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని మాట వినాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పనా? ఒకసారి అంట యేసయ్య అరణ్యములో 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టాడు. 3 రోజులు ఉపవాస కూటాలు పెడితే చక్కగా ప్రజలందరూ వచ్చారు, కూర్చున్నారు, వాక్యాన్ని విన్నారు. జరిగిన అద్భుతం ఏంటంటే, అక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాత కూర్చున్నామని 3 రోజులు అయిపోయిందని కూడా వాళ్ళకి తెలియలే. అలా వాక్యాన్ని వింటా జరిగిపోయింది. అయితే వెళ్ళేటప్పుడు యేసయ్య అన్నాడు, వారి ఇళ్ళకి వెళ్ళాలంటే చాలా దూరం, నీరసంతో పడిపోతారేమో, వాళ్ళందరికీ ఇక్కడే భోజనం పెట్టి పంపించండి అన్నాడు. వెంటనే దుడుగు పేతురు గారు అన్నాడు, ప్రభువా ఎంతమందికి భోజనం పెట్టాలంటే ఇప్పుడు ఎక్కడ వండుతాం, ఎక్కడ కొనుక్కొద్దాం, మన వల్ల అవ్వదు అసలు అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఏదో రకంగా చూసి పెట్టాల్సిందే, చూడండి మీలో ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నాయేమో అన్నాడు. వెంటనే ఉన్న వాళ్ళేమో ఒకళ్ళు నన్ను కానీ అడుగుతాడేమోనని గబగబా దాసేసుకున్నారేమో నాకు తెలియదు, కానీ చిన్న బాలుడు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకెళ్ళి అంటున్నాడు, ప్రభా నా దగ్గర ఏ ఉన్నాయ్యా అని ఆయన చేతిలో పెట్టాడు. వెంటనే యేసయ్య ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి వాటిని విరిచి కింద పోసి పంక్తులు తీరి కూర్చోబెట్టి వడ్డించండి అన్నాడు. ఇప్పుడు పెడతా ఉన్నారు. అక్కడున్న పురుషులు, స్త్రీలు, చిన్న బిడ్డలు అందరూ తృప్తిగా తిన్నారంట, సమృద్ధిగా. మేం తినలేమన్నదాకా వడ్డించారు. తిన్న తర్వాత జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఎన్ని గంపలు నింపబడినాయి చెప్పాలి. ఎన్ని గంపలు నింపబడినాయి? 12 గంపలు మరలా నింపెను అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ కుటుంబంలో నీ ధనాగారము నింపబడాలన్నా, నీకున్న ప్రతిదీ కూడా దీవించబడాలన్నా, నీకున్న దానిలో దేవునికి ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. దశమ భాగాలు కావచ్చు, ప్రథమ పిడికలు కావచ్చు, కృతజ్ఞత అర్పణలు కావచ్చు, దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఆ చిన్న బాలుడు తనకున్నదే దేవునికి ఇచ్చాడు, 12 గంపలు ఇంటికి తీసుకెళ్ళాడు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడిని ప్రేమించి మంచి ఉద్యోగం ఇచ్చాడా, మంచి వ్యాపారం ఇచ్చాడా, లేకపోతే మంచిగా కష్టపడుతున్నావా, నీకు ఇచ్చిన ప్రతి దానిలో కూడా మొదటిది దశమ భాగం దేవుని సొమ్ము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు దేవునికి ఇచ్చినప్పుడు ధారాళముగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కూడా
కలరు లేమిగా గొనుక్కుంటూ సనుక్కుంటూ ప్రభువుకి ఇవ్వద్దు. ఇవ్వాలనుకున్నది ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇచ్చేయి, దేవుడు కూడా నిండారగా దీవించేస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన ఇలా అన్నాడు, ఇచ్చేదేమో కొసరంతా, అడిగేదేమో కొండంత అన్నాడంట. ఏంటంట? ఇచ్చేదేమో పిసినారితనంగా, ఇవ్వటానికేమో కొసిరి ఇస్తాం. అడిగేటప్పుడే ప్రభువా 100 రెట్లయ్యా, 1000 రెట్లు దీవించేయి, దించాలంటే నువ్వు కూడా ప్రభువుకి ఇవ్వాలి. ఒకసారి ఒక భిక్షగాడు రోడ్డు మీద అడుక్కుంటా వెళ్తుంటే ఆ గ్రామంలో రాజుగారంట తన రాజ్యాన్ని చూద్దామని వచ్చాడు. అయితే ఆ భిక్షగాడు రాజుగారి రథాన్ని చూసి అనుకున్నాడు, అయ్య బాబు రాజుగారు వచ్చాడంటే ఈరోజు నా సంచి నిండిపోయింది, ఎన్ని డబ్బులు ఎత్తాడో నాకు అని పరుగున రాజుగారి రథం ముందుకెళ్ళి, బాబా బేదొండయ్యా ఏమన్నా ఇయ్యండయ్యా అని చేతులు సాపేస్తున్నాడు. అయితే జరిగిన విచిత్రం ఏంటో తెలుసా? రాజుగారు అన్నాడంట, నేను ఇచ్చేది ఇస్తాను కానీ నీ సంచిలో ఏమున్నాయి అన్నాడు. అనగానే బాబా ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ అడుక్కున్నాను, కూర్చుని బియ్యం ఉన్నాయి అన్నాడు. సరే నాకు కొన్ని బీపు గింజలు పెడతావా అన్నాడు. అనగానే వీడి పేస్ ఎలా మారిపోయిందంటే, నేనే అడుక్కునేవాడిని అంటే నాకంటే పెద్ద అడుక్కునేవాడిలాగా ఉన్నాడు ఈ రాజు. అడుక్కునేవాడి దగ్గరికి ఇంకెవరో వచ్చినట్టు నేను అడుక్కొచ్చుకుంటుంటే నా దగ్గర ఉన్న బియ్యం పెట్టమన్నాడు. ఈడంత భ్రష్టుడురా నాయనా అన్నట్టు అలాగే చూసి, ఇవ్వాలా నాకేదో ఇస్తావు అనుకుంటే నన్నే అడుగుతున్నావా అనుకుని ఆ సంచిలో నుంచి లెక్క పెట్టినట్టుగా 5 బీపు గింజలు తీసి రాజుగారి చేతిలో పటా అని చేతిలో పెట్టాడు. పెట్టంగానే రాజుగారికి నవ్వు వచ్చిందంట. నవ్వొచ్చి సరేనని రాజుగారు వెనక నుండి తన ధనాగారములో నుండి 5 వజ్రాలు తీసి తన గుప్పెట్లో పోసాడంట. పోయంగానే ఇప్పుడు ఆ వజ్రాలు చూసుకుని రథం వెళ్ళగానే కింద పడి దొల్లి ఎడుతున్నాడంట. ఎందుకు? 5 ఇవ్వకుండా చెప్పాలి, ఇప్పుడు మీ నోటితోనే చెప్పాలి. 5 ఇవ్వకుండా నేను ఒక గుప్పిడు పట్టినన్ని ఇచ్చినా ఎన్ని ఇచ్చేవాడు? 2 దోశలన్నా పోసేవాడేమో. బ్రతికినంత కాలం ఎంజాయ్గా బ్రతికిపోయేవాడిని. నా పిసినారితనంతో 5 బీపు గింజలు ఇచ్చి ఈ దరిద్రాన్ని పోగొట్టుకోలేకపోయానే అని ఏడ్చాడంట. ఈరోజు దేవునికి ఇవ్వడం అంటే చాలామందికి సేవకులకి ఇస్తున్నాం వాళ్ళు బాగుపడిపోతున్నారు అనుకుంటూ ఉంటారు. లేదు అలా అనుకోవద్దు. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని బ్యాంకులో వేసుకుంటున్నావు, దేవునికి ఇస్తున్నావు. దేవుడు ఆకాశపు తలుపులు తెరచి నిన్ను నీ కుటుంబాన్ని ధారాళముగా నింపేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలా చేయాలంటే ఏం చేయాలి? ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. మనం ఇవ్వకుండా దేవుడు ఇవ్వాలి. మనం కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. మీకు విషయం తెలుసా? ఎవరైనా మన ఇంటికి ఏదైనా వస్తువుకు వచ్చారనుకో, మీ చెయ్యి ఎక్కడ ఉంటుంది చెప్పాలి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఏదైనా ఇవ్వాలి, మీ చెయ్యి ఎక్కడ ఉండిద్ది? పైన ఉండిద్ది. తీసుకునే వాళ్ళ చెయ్యి ఎక్కడ ఉండిద్ది? కింద ఉండిద్ది. నీవు దేవునికి ఇచ్చే విధములో ధారాళంగా ఇచ్చేవనుకో నిన్ను పై చేయగానే దీవిస్తాడు దేవుడు. కోటిగా చెప్పట్లు. హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఏలియా సారేపతిలో ఉన్న విధవరాల ఇంటికి వెళ్ళాడు. వెళ్తే ఆమె ఏం చేసిందో తెలుసా? అయ్యా నాకుంది కొంచెమే, నా కొడుకు నేను ఒక రొట్టె తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, నువ్వు వచ్చావు ఎలా అంది. అమ్మా ముందు అప్పం తీసుకురామన్నాడు. అయినా తన బాధను ప్రక్కన పెట్టి అడిగాడు కదా అని చెప్పి ముందప్పము తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఏలియా దైవజనుడి చేతిలో పెట్టింది. ఎప్పుడైతే దైవజనుని చేతిలో పెట్టిందో దేవుడు ఆ 3.5 సంవత్సరాలు కరువు, దేశమంతా కరువు ఉంది, కానీ సారేపతి వెధవరాలు ఇంటిని మాత్రం గొప్ప పిండి ఫ్యాక్టరీగా, నూనె ఫ్యాక్టరీగా మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదంతో దింపాడు. తాను తన కొడుకు సమృద్ధిగా తిన్నారంట. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చూడు, దీవించబడతావు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మీ ధనాగారములను నింపునుగాక. హల్లెలూయా. ఈరోజు మన వాక్యాంశం మొదటిగా సంతోషముతో నింపుతాడు, రెండవదిగా సమాధానముతో నింపుతాడు, మూడవదిగా ఆస్తికి కర్తలుగా ధన నిధులతో ఆశీర్వాదాలతో నింపుతాడు. చివరి మాట చూపించి నా మాటలు ముగిస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు
9వ అధ్యాయం. ఈ మాట చదివించి ముగించేస్తాను, సమయం అయిపోతూ ఉంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని త్వరగా చదవాలి. చదువమ్మా. నన్ను పంపియున్నాడని చెప్పాను. మనకు కావలసిన మాట పరిశుద్ధాత్మతో నింపబడునట్లు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. చివరిగా దేంతో నింపుతాడు? పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఇక్కడ సౌలు చరిత్ర మనం ఇందాక చదువుకున్నాం. నేను దాన్ని ఎక్కువగా వివరించాను. నేను ఈ సౌలు పడిన తర్వాత గుర్రం మీద నుంచి కనులు కనపడలేదు కదా. వెంటనే దేవుడు అన్నాడు, సౌలా తిన్నని అనబడిన ఆ మార్గంలోకి వెళ్ళి యూదా అనబడిన ఆయన ఇంట్లో ఉండు. అక్కడికి నేను ఒక వ్యక్తిని పంపిస్తాను. అక్కడికి వెళ్ళి నీ ఉండు, అతను వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీకు కళ్ళు తెరవబడతాయి అని చెప్పాడు. అయితే ఇప్పుడు గతంలో దేశాన్ని ఏడ్పించిన సౌలు, సంఘాన్ని చెరపట్టిన సౌలు ఇప్పుడు ఎప్పుడైతే గుర్రం మీద నుంచి కింద పడ్డాడో, కళ్ళు కనబడట్లేదో, ఇప్పుడు ఆ యూదా అనే వాని ఇంట్లోకి వచ్చిన తర్వాత 3 రోజులంట ఉపవాసం ఉండి నోరు తెరవటం మొదలు పెట్టాడంట. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. మన పాయింట్ అది. ఏం చేశాడు? నోరు తెరచి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రభువా నువ్వు దేవుడు అని తెలుసుకోలేదయ్యా, ఎంతోమందిని హింసించానయ్యా, ఎంతోమందిని చంపానయ్యా, రక్తపాతం చిందించునున్నయ్యా, కర్కోటకుండయ్యా, క్షమించయ్యా అని 3 రోజుల ఉపవాసముని నోరు తెరచి ఏడ్చాడు ఆయన. హల్లెలూయా. అయితే అననీయ ప్రవక్తతో దేవుడు మాట్లాడతావన్నాడు. అననీయ, సౌలు పలానా స్థలంలో ఉన్నాడు వెళ్ళంటే అననీయ భయపడిపోతున్నాడు. ప్రభువా ఆయన ఎలాంటోడో తెలుసా? ఆయన మామూలోడు కాదు, చంపడానికి వచ్చాడు, నేను వెళ్ళయ్యా అంటే దేవుడు అంటున్నాడు, లేదు అతను నేను మార్చాను. అతడు నువ్వు వెళ్ళు 3 రోజులు ఉపవాసముని ప్రార్థన చేస్తావన్నాడు. నువ్వు వెళ్ళు ప్రార్థన చేయి, అతడు దృష్టి పొందుకుంటాడు. పరిశుద్ధాత్మతో అతనిని నేను నింపుతాను, శక్తి అతని మీదకి వచ్చింది. అతడు రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి ఎదుటను, అనేకుల ముందు నా నామమును ప్రకటించడానికి ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాను నేను అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ మాట చెప్పంగానే, దేవుడు చెప్పగానే ఇప్పుడు అననీయ బయలుదేరాడు. ఎక్కడికి? సౌలు దగ్గరికి వెళ్ళాడు, చేతులుంచాడు, ప్రార్థన చేశాడు. సౌలు పౌలుగా మారిన తరువాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈరోజు ఎంతమందికి పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశ ఉంది? ఎంతమందికి నింపబడాలని ఆశ ఉంది? చాలామంది కోరుకునేది ఏంటో తెలుసా? మీరు ప్రార్థనలో కూర్చున్నప్పుడు మీ ప్రార్థన నాకు తెలుసు శారీర ఆశీర్వాదాలే కోరుకుంటారు, కానీ ఆత్మ నింపుదల కొరకు మీరు ప్రార్థన చేయరు. తెలుసు నాకు ఆ సంగతి. వినండి జాగ్రత్తగా. శారీర ఆశీర్వాదాల కొరకే కాదు మన ప్రార్థన, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు నీకు కావాలి, ఆత్మ ఫలాలు నీకు కావాలి, ఆత్మలో ఎదగాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ కావాలని? చేతులు చూపించండి, చేతులు చూపించండి. ఎందుకు అడిగానో తెలుసా? అబద్ధం ఆడొద్దు. నిజంగా మేము పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం అన్నవారు మాత్రమే ఎత్తండి. ఎందుకు చెప్పానో తెలుసా? చెయ్యాలి. మీలో చాలామందికి ఈ అనుభవం తెలీదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? తన్ను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించును. నీవు అడిగితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇస్తాడు, పొందుకుంటావు. పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? చెప్పాలి. చెప్పండి అమ్మా, ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? నోరు తెరవాలనండి అమ్మా, నోరు తెరవాలనండి. ఇప్పుడు దాకా మన ప్రసంగం అదే కదా, నోరు తెరవాలి. నోరు తెరచినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయములో పెంతుకొస్తు పండగ జరిగింది. మేడగదిలో అందరూ కూడా కూర్చుని ఏక మనసుతో 120 మంది కూడా ఏక మనసుతో ప్రార్థన చేశారు. చేశారా? చేయలేదా? చేశారు. అయితే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వారు నోరు తెరచి, ప్రభువా నువ్వు ఆకాశానికి ఆరోహణమైపోయావు, మా కొరకు ఆత్మను పంపిస్తానన్నావు, నీ ఆత్మ మాకు కావాలయ్యా, పరిశుద్ధాత్మతో నింపబడాలయ్యా, నీ శక్తిని మేము పొందుకోవాలయ్యా అని దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఏకాత్మతో బలముగా దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు బలమైన పరిశుద్ధాత్మ గాలి ఆ మేడగదిలోనికి దిగొచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం.
హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆత్మతో నింపబడి శక్తిని పొందుకున్నారంట. హల్లెలూయా. ఆ శక్తి కావాలి. ఎన్ని బూస్టు హార్లిక్స్లు తాగితే వచ్చిద్దండి ఆ శక్తి, ఆ ఎనర్జీ? లేదా ఆత్మ గనక నీ మీదకి వస్తే, బలమైన ఆత్మను నీవు పొందుకుంటే నిన్ను దేవుడు శక్తితో నింపుతాడు. వాస్తవంగా చెప్తున్నాను, నేను ఈరోజు మాట్లాడలేను అనుకున్నాను. నేను నిజంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా చాలా నీరసం, చాలా బలహీనతగా అనిపించింది. మాట్లాడలేనేమో ప్రభు అనుకున్నాను. కానీ దేవుని కృప మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడే నాకు సహాయం చేశాడు. నేను అదే పదే పదే మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా, నీ శక్తి నాకు కావాలి, మాట్లాడడానికి ఓపిక కావాలి, మంచి ఆరోగ్యమే, బహుబలంగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేశాను. దేవుడు నిజంగా శక్తితోనే నింపాడు. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ కొరకు అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. ఆ మేడగదిలోనికి వచ్చిన బలమైన ఆత్మ వారందరి మీద అగ్ని జ్వాలల వలె విభాగింపబడినప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. భాషలతో మాట్లాడారు. అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభువును ఆరాధన చేసిరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా నోరు తెరవగలిగితే, ప్రార్థన చేయగలిగితే, దేవుడు దేంతో నింపుతాడు? పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే, పరిశుద్ధాత్ముడు నీ కుటుంబంలోనికి వస్తే అనేక కార్యాలు నువ్వు చూస్తావు, అద్భుతాలు చూస్తావు. ఆగిపోయిన కార్యాలు ప్రారంభించబడతాయి. ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా కొన్ని ఆటంకాలు ఉన్నాయంటే, కొన్ని కార్యాలు జరగకుండా ఆగిపోతా ఉన్నాయంటే, పరిశుద్ధాత్మ నింపుదల లేదేమో. దేవుడు నీతోనే చెప్తావన్నాడు. ప్రభువా, దేవుని పాదాలు పట్టుకో, అయ్యా పరిశుద్ధాత్మ నింపుదల నాకు కావాలయ్యా, ఆత్మతో నన్ను నింపండి, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి, నీ శక్తిని నాకు దయచే, నా కుటుంబమును అభిషేకించు, నా బిడ్డలను అభిషేకించు, నాకు కలిగిన సమస్తమును అభిషేకించయ్యా, నింపయ్యా అని నీవు అడగగలిగితే నింపడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నింపబడాలంటే చెప్పాలి. నింపబడాలంటే నోరు మూసుకొని కూర్చుంటే చెప్పాలి, ఉపయోగం లేదు. మూలవాక్యం, కీర్తన మూలవాక్యం, నీ నోరును బాగుగా తెరువము, నేను దానిని నింపెదను. హల్లెలూయా. నోరు తెరిస్తే ఏటి ద్వారా దేవుడు నింపుతాడో 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, సంతోషముతో నింపుతాడు. 2, సమాధానముతో నింపుతాడు. 3, ధననిధులతో నింపుతాడు. అమ్మా, వెరీ గుడ్. ఆశీర్వాదము కన్నా ధననిధులు అనండి ఇంకా బాగుంటుంది. ధననిధులతో నింపుతాడు. 4, పరిశుద్ధాత్మతో నింపుతాడు. దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ మన ఇంటిలో, మన కుటుంబాల మీదకి వచ్చునుగాక. ఒక్క నిమిషం మోకాళ్ళు వేస్తారా? చిన్న ప్రార్థన చేసిన మాటలు ముగించేస్తాను. ఒక్క నిమిషం నోరు తెరుద్దాం. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం నోరు తెరచి మనస్ఫూర్తిగా నోరారా పిలు.